గుడ్ మార్నింగ్. అక్టోబర్ 19, 2019 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీరైటింగ్ హిస్టరీ, అంటే చరిత్రను తిరగరాయటం. అమిత్ షాస్ కాల్ టు అమెండ్ హిస్టరీ మిలిటేట్స్ అగెనెస్ట్ రిగరస్ హిస్టోగ్రఫీ. అంటే అమిత్ షా ఒక పిలుపునిచ్చాడు, అంటే చరిత్రను మళ్ళీ తిరగరాయాలి అని చెప్పేసి. దేనికి వ్యతిరేకంగా? ఈ హిస్టోగ్రఫీ వ్యతిరేకంగా, ఈ రిగరస్ అంటే హిస్టోగ్రఫీలో ఉన్న రకరకాల విధానాలు అయితేనే, విరుద్ధ భావాలు అయితేనే దానికి వ్యతిరేకంగా చరిత్రను తిరగరాయాలి అన్నారు. ద స్టడీ ఆఫ్ హిస్టరీ హ్యాస్ ఆల్వేస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ టెరిటరీ యాజ్ ఇట్ షుడ్ బి. అంటే ఒక దేశం యొక్క భూభాగాన్ని కానీ, దాని చరిత్ర కానీ, లేకపోతే దాని యొక్క సంస్కృతిని కానీ తెలియజేసేది చరిత్ర మాత్రమే. దేర్ ఆర్ ఆల్వేస్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పాస్ట్ అండ్ మోస్ట్ ప్రొఫెషనల్ హిస్టోరియన్స్ వుడ్ ఆఫెన్ హ్యావ్ డిసగ్రిమెంట్ ఆన్ దేర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఈవెంట్ ఆర్ ద ఫినామినమ్ ఫ్రమ్ ద పాస్ట్. అంటే దీంట్లో రకరకాల అంటే భేదభావాలు ఉంటాయి. ఈ హిస్టరీ చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ఒక రకమైన హిస్టరీ చెప్తారు, కానీ ఈ ప్రొఫెషనల్ హిస్టోరియన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు దేన్ని ఒప్పుకోరు. అంటే వాళ్ళ సరైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రొఫెషనల్ హిస్టోరియన్స్ ఏం చెప్తారంటే, వాళ్ళు చెప్పిన హిస్టరీ ఆ ప్రొఫెషనల్గా ఏదైతే ఉందో, ఆ సాంకేతిక పరంగా ఏదైతే ఉందో దాన్ని మాత్రం వీళ్ళు నమ్ముతారు. బట్ వాట్ దే వుడ్ అగ్రీ అపాన్ ఈజ్ ద నీడ్ టు ఎస్టాబ్లిష్ ద ఫ్యాక్ట్ అబౌట్ ద పాస్ట్ త్రూ ఏ రిగరస్ మెథడాలజీ దట్ బేసెస్ ఇట్ సెల్ఫ్ ఆన్ సోషల్ సైన్స్ అప్రోచ్. అంటే వీళ్ళు ఒక రకమైన విధానాన్ని, రిగరస్ మెథడాలజీని, రకరకాల మెథడాలజీని ఫాలో అవుతారు ఈ సోషల్ సైన్స్కి సంబంధించి. అంటే సోషల్ సైన్స్ అప్రోచ్ అంటే అప్పుడున్న పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితుల్ని, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్ని కంపారిటివ్గా చేస్తూ వీళ్ళు ఈ చరిత్రని ఒప్పుకుంటారనమాట. యూనియన్ మినిస్టర్ అమిత్ షా ఇన్ ఏ సెమినార్ ఎట్ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆన్ థర్స్డే స్పోక్ అబౌట్ ద నీడ్ టు రీరైట్ హిస్టరీ ఫ్రమ్ యాన్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ వెంట్ ఆన్ టు ఆస్క్ హూ ఈజ్ స్టాపింగ్ అస్ ఫ్రమ్ అమెండింగ్ హిస్టరీ. అంటే ఈయన మన యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అమిత్ షా, ఇతను బెనారస్ హిందుత్వ యూనివర్సిటీలో ఒక సెమినార్లో చెప్తూ, మేము చరిత్రను తిరగరాయాలనుకుంటున్నాం, మా బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మేము చరిత్రను తిరగరాయాలనుకుంటున్నాము. అది ఎట్లా రాస్తాము అంటే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మన చరిత్ర కింద చూసుకుంటే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా పాశ్చాత్యులు అంటే వేరే దేశాల వాళ్ళు, ఇప్పుడు మెగస్తనీస్ ఇండికాని గ్రంథాన్ని రచించాడు, అలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎలా రాశారు? ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేరు. వాళ్ళ దేశ యొక్క పరిస్థితుల ఆధారంగా జస్ట్ వాళ్ళు చూసింది మాత్రం రాయగలిగారు. అలా కాకుండా మేము ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తాము, మమ్మల్ని ఈ చరిత్రను తిరిగి రాయకుండా ఎవరు ఆపగలరు అనే ఎదురు క్వశ్చన్ కూడా వేశాడు. హిస్టరీన్ ఈవెంట్ క్యాన్ ఇండీడ్ బి రీరైటెన్ ఇఫ్ న్యూ ఫ్యాక్ట్స్ ఎమర్జ్ అబౌట్ ద పాస్ట్ ఆర్ దెర్ ఈస్ న్యూ ఎవిడెన్స్ దట్ ఛాలెంజెస్ ప్రీవియస్ ఇంటర్ప్రిటేషన్స్. అంటే ఇప్పుడు ఈ కొత్తగా రాసే చరిత్రలో ఏమవుతుందంటే కొత్త విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా ఇంతకుముందు చరిత్ర ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేసే విధంగా, అది తప్పు అని నిరూపించే విధంగా కొత్త ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి. బట్ మిస్టర్ షా కాల్ రీరైట్ హిస్టరీ ఈజ్ ప్రిడికేటెడ్ ఆన్ స్పెసిఫిక్ రీప్రెడిమెంటివ్ మైండ్ అవుట్కమ్స్ అండ్ కెనాట్ బీ సీన్ ఇన్ ఐసోలేటెడ్ ఫార్మ్ హిజ్ రిజైమ్ అండ్ హిజ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఓవరాల్ వరల్డ్ వైడ్. అంటే ఇప్పుడు రాసే ఏదైతే ఉందో ఈ రివ్యూ అనేది ఒక స్పెసిఫిక్ డిటర్మినేషన్తో, అంటే ఒక స్పెసిఫిక్ వ్యూతో, ఒక స్పెసిఫిక్ విజన్తో, వరల్డ్ విజన్తో సంబంధించిన విధంగా ఈ హిస్టరీని తిరిగి రాయాలనుకుంటున్నారు. ద హిందుత్వ ఓరియంటెడ్ రైట్ వింగ్ గ్లోరిఫైస్ ద ఇండియన్స్ ఏన్షియంట్ పాస్ట్ largely through the literal reading of the epic and religious texts and views of the medieval period negatively as little more than the narrative of invasions by the outsiders. అంటే ఇప్పుడు మన యొక్క భారతదేశ ఈ హిందుత్వ ఓరియంటెడ్ యొక్క, అంటే హిందూ మతం యొక్క గొప్పతనాన్ని కానీ, గ్లోరీని కానీ, గొప్పతనం కానీ, ఈ ఏన్షియంట్ పాస్ట్ని కూడా ఏషియన్ పాస్ట్ అంటే మన భారతదేశం యొక్క పురాతన చరిత్ర ఎలా తెలుసుకున్నాము అంటే మన యొక్క రిలీజియస్ టెక్స్ట్ అయితే ఉన్నాయో, తర్వాత ఎపిక్స్ మన పురాణ గ్రంథాలు అయితే ఉన్నాయో వాటి ద్వారా తెలుసుకున్నాం. కానీ మోడర్న్ పీరియడ్లోకి వచ్చేసరికలా ఇది పూర్తిగా మారిపోయింది. ఎట్లాగా? భారతదేశ ఇన్వేటర్స్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ ద్వారానే మన యొక్క భారతదేశ చరిత్రను తెలుసుకున్నాం. ఇంతకుముందు ఏమైంది? మన ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? బయట యొక్క ఇన్వేటర్స్ యొక్క చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. దిస్ బ్లింక్డ్ వ్యూ ఆఫ్ ద పాస్ట్ యాక్చువల్లీ ఫ్లోస్ ఫ్రమ్ ద రిడక్టిస్ట్ అప్రోచ్ టు ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రీజన్ సెంట్రిక్ ఐడెంటిటీస్ బేస్డ్ మోర్ ఆన్ ద ఫెయిత్ దాన్ ఆన్ ఫ్యాక్ట్స్. అంటే ఇలాంటి ఏదైతే ఉందో ఈ బ్లింక్డ్ వ్యూ, అంటే అర్థం లేని ఈ చరిత్ర తీసుకోవడం అనేది ఎలా ఉంది అంటే ఫెయిత్స్ని, నమ్మకాల ఆధారితంగానే ఈ చరిత్ర తెలుసుకుంటున్నాము, కానీ నిజమైన ఫ్యాక్ట్స్ అనేవి తెలియట్లేదు. మనం అప్పుడు మోడర్న్ అంటే మన యొక్క ఎపిక్స్ వాటిని ఉపయోగించి చేసినా అదే ఉంది.
ఇప్పుడు వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా వాళ్ళు నిజం చెప్పారని నమ్మకంతో చెప్తున్నాం, అంతేగాని ఫ్యాక్ట్స్ అనేవి కరెక్ట్గా చెప్పలేము. ట్రూ అదర్ ద అప్రోచ్ టువార్డ్స్ ద హిస్టరీ ఆర్ నాట్ వితౌట్ ఐడియాలజీ మోర్నింగ్. అంటే ఐడియాలజీ లేకుండా హిస్టరీ చెప్పడం అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదు. బట్ మోడర్న్ హిస్టోగ్రఫీ మస్ట్ బి అలైన్ టు సోషల్ సైన్స్ వేర్ మెథడ్స్ రిలే ఆన్ ఎవిడెన్స్ టు బిల్డ్ ద అపాన్ ఫైండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ టు రీకన్స్ట్రక్ట్ ద పాస్ట్. కానీ ఇప్పుడు మోడర్న్ హిస్టోగ్రఫీ ఎలా ఉంది అంటే ఈ సోషల్ సైన్స్ మీద ఆధారపడి, అంటే ఈ సోషల్ ఇష్యూస్ మీద ఆధారపడుతూ వీళ్ళు చరిత్రను రీకన్స్ట్రక్ట్ చేశారు అంతే. అంటే చరిత్ర కరెక్ట్గా చెప్పట్లేదు, దాని ఆధారంగా రీకన్స్ట్రక్ట్ చేశారు, అలా జరిగింది అని చెప్పేసి ఆ పాస్ట్ని చెప్తున్నారు. ద హిస్టోగ్రఫీ న్యూ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ క్రియేటెడ్ బై కాన్స్టెంట్లీ క్వశ్చనింగ్ ద ఎగ్జిస్టింగ్ స్కాలర్షిప్. అంటే ఇప్పుడు ఈ హిస్టోగ్రఫీలో ఉన్న కొత్త కొత్త సందేహాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే చరిత్రకు సంబంధించిన కొన్ని దొరికిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు చెప్పిన చరిత్రను ప్రశ్నిస్తున్నాయి ఇవన్నీ. అన్ఫార్చునేట్లీ సచ్ rigorous methods that base themselves on social science are anathema to the promoting the Hindutva world view. అంటే ఇదంతా కూడా ఈ యొక్క అప్రోచ్ అనేది, హిస్టోగ్రఫీ అప్రోచ్ ఎలా ఉంది అంటే పూర్తిగా హిందుత్వ వాళ్ళని పూర్తిగా దెబ్బతీసే విధంగా దానికి ఒక శాపంలాగా తయారైందనమాట. మోడర్న్ హిస్టోగ్రఫీ వ్యూ ఎపిక్ and scriptures as just one part of the vast corpus material open the scholarship which include among the other things inscriptions and archaeology finding. అంటే ఎపిక్స్ కానీ స్క్రిప్చర్స్ కానీ అంటే అప్పటికి సంబంధించిన గ్రంథాలు కానీ ఆ కాలం నాటి బొమ్మలు కానీ లేకపోతే స్క్రిప్చర్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా ఒక పార్ట్, ఈ హిస్టరీని తెలుసుకోవడానికి పార్ట్. దాంతోపాటు ఆర్కియాలజీ ఫైండింగ్స్ ఉన్నాయి. తర్వాత ఇన్స్క్రిప్షన్స్, మనకు శాసనాలు ఉంటాయి, కొన్ని రాగి శాసనాలు, రాతి శాసనాలు, తామ్ర శాసనాలు, ఇలా రకరకాల శాసనాలు. వీటి ద్వారా కరెక్ట్గా చరిత్ర అనేది అనలైజ్ చేయాలి. దిస్ ఈజ్ పర్హాప్స్ వై మిస్టర్ షా ఆస్క్ ఫర్ హిస్టరీ టు బి రీరిటర్న్ వితౌట్ గెటింగ్ ఇన్ టు ఏ డిస్ప్యూట్ విత్ అదర్ ఎగ్జిస్టింగ్ అప్రోచ్. సో అందువల్లే ఈ అమిత్ షా ఏమనుకున్నాడంటే చరిత్రను తిరిగి రాయాలనుకున్నాడు. ఎందుకని ఇంతకుముందు ఉన్న ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్న ఏదైతే ఈ డిస్ప్యూట్స్, ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఎలిమినేట్ చేయడం కోసం ఆయన రాయాలనుకున్నాడు. హీస్ ఎగ్జాస్టేషన్ టు హిస్టోరియన్ టు క్రియేట్ మోర్ నాలెడ్జ్ ఆన్ ద లెగరస్ ఆఫ్ ద మౌర్య, విజయనగర and Gupta Empire and role of the Maratha warrior king Shivaji among others could indeed be well taken if the exercise engages with the existing historiography without promoting a free-floating alternative narrative formed around preconceived nation of the past glory and civilization hubris. అంటే ఇప్పుడు ఈయన ఈ చరిత్ర ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మౌర్యుల యొక్క చరిత్ర, ఇప్పుడు మౌర్యుల గురించి మనం చెప్పుకుంటే చాలా తక్కువ తెలుస్తుంది మనకు. మహా తెలిస్తే మనకు అశోకుడి గురించి తెలుస్తుంది. మనకు మౌర్యుల్లో 3 రాజులు మాత్రమే ఉన్నట్టు మనకు బాగా ఐడియా ఉంటుంది. ఎవరు చెప్తారో ఫస్ట్ మౌర్యన్కి దాని యొక్క ఫౌండరు, తర్వాత ఆయన కొడుకైన బింబిసారుడు, తర్వాత అశోకుడు, వీళ్ళ గురించి మాత్రమే చదువుతారు. అసలు ఆ కాలంలో ఇంకేం జరిగిందో తెలియదు, తర్వాత వాళ్ళ తర్వాత ఎలా ఉంది అనేది తెలియదు. తర్వాత విజయనగరంలో మనం మహా చెప్తే మనకు శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్తారు. విజయనగరంలో ఒక తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు అక్కడ 4 వంశాల వాళ్ళు పరిపాలించారు ఆ విజయనగరం ఎంపైర్ని. దాని గురించి చెప్పలేము. ఇంకా గుప్తుల గురించి చెప్పాలి అంటే మన బాగా తెలిసింది సముద్రగుప్తుడు, తర్వాత విజయగుప్తుడు, ఆయన రెండవ విజయగుప్తుడు సంథింగ్ ఎవరో ఉన్నారు, ఆయన గురించి మాత్రమే మనకు చెప్తారు, ఎక్కువగా ఎవరి గురించి చెప్పరు. సో ఇలాంటి, అంతేకాకుండా ఇంకా శివాజీ చరిత్ర గురించి చెప్పాలంటే శివాజీని మన చరిత్రకారులు ఎలా చెప్తారు అంటే ఒక గొర్రెల దారి దోపిడిగాడిలాగా, లేకపోతే ఊర్ల మీద పడి దోచుకునే ఒక బందిపోటులాగా క్రియేట్ చేశారు. ఇలాంటివన్నీ కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే వీటి యొక్క గ్లోరీని ఇంకా పెంచి, అంటే వాళ్ళ యొక్క చరిత్ర కరెక్ట్గా తెలుసుకొని వాళ్ళ యొక్క గ్లోరీని పెంచుతూ దాంతోపాటు మన భారతదేశం యొక్క పాస్ట్ గ్లోరీ చరిత్ర ఏదైతే ఉందో గొప్ప చరిత్రను ఇంకా ఎగ్జాపరేట్గా అంటే గొప్పగా చెప్పాలని చూస్తున్నాడు. యాన్ ఇంపెండింగ్ టర్న్ అంటే ఒక ఇంపెండింగ్ టర్న్, పెండింగ్ అంటే ఒక పెండింగ్లు ఏంటనమాట అంటే వాయిదా వేయకుండా తీసుకునే టర్న్ అనమాట. ద బీజేపీ షుడ్ నాట్ పిక్ పర్టికులర్ స్టాండ్ ఆఫ్ హిస్టారికల్ ఐకాన్ ఫర్ పొలిటికల్ పర్పసెస్. అంటే ఈ బీజేపీకి ఒక స్టాండ్ అనేది, ఒక పర్టికులర్ స్టాండ్ అనేది లేదు. హిస్టారికల్ ఐకాన్స్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు పొలిటికల్ పర్పస్కి వాడుకుంటున్నారు. ఒక స్టాండ్ అనేది లేకుండా, అంటే ఇప్పుడు మనం ఏదైనా చెప్పామనుకోండి మనకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి. మనం దీనికి వ్యతిరేకం, దీనికి అనుకూలం అనే ఒక సిద్ధాంతం ఉండాలి. కానీ ఈ పొలిటికల్ ఇష్యూ పర్పస్కి బీజేపీకి ఒక స్టాండ్ అనేది లేదని చెప్తున్నారు. ద బీజేపీ మేనిఫెస్టో ఫర్ ద మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రామిసెస్ టు grow the size of the state's economy to 1 trillion, create 1 crore jobs in the next 5 years and provide houses for all by 2022 if elected to power. అంటే బీజేపీ మేనిఫెస్టో ఒకటి చెప్పింది. మేనిఫెస్టో అంటే ఎలక్షన్లోకి వెళ్ళబోయే ముందు ఒక పార్టీ తమ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ రాష్ట్రానికి ఎటువంటి పనులు చేస్తారని చెప్పేదాన్ని మేనిఫెస్టో అంటాం.
ఈ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే మహారాష్ట్రలో కనుక బీజేపీ గవర్నమెంట్ కనుక అధికారంలోకి వస్తే $1 ట్రిలియన్ యొక్క ఎకానమీని చూపిస్తాము, ఆర్థికంగా $1 ట్రిలియన్ పెంచుతాము మహారాష్ట్రని, తర్వాత 1 కోటి ఉద్యోగాలను ఇస్తాము, అంతేకాకుండా 2022కి ప్రతి ఒక్కళ్ళకి పక్కా ఇళ్ళు కట్టిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ద మేనిఫెస్టో రిసీవ్డ్ ఇన్స్టంట్ నేషనల్ అటెన్షన్ నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆన్ ద ఎకానమీ but for the promise of a Bharat Ratna to వీర్ సవర్కర్, ఏ ఫౌండింగ్ ఐడియాలజీ ఆఫ్ హిందుత్వ. అంటే ఇక్కడ ఇంత చెప్పిన ఈ మేనిఫెస్టోలో ఇంత ఉన్నా కానీ ఎవరు పట్టించుకోలేదు, కానీ భారతదేశం యొక్క మొత్తం అటెన్షన్ కూడా ఒక్కసారిగా మహారాష్ట్ర వైపు పోయింది. ఎందుకు పోయింది అంటే వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఈ విషయం కాకుండా ఇంకో ప్రామిసులు చేశారు వాళ్ళు. ఏం ప్రామిస్ అంటే వీర్ సవర్కర్కి భారత రత్న ఇస్తామనేది. అంటే ఈ $1 ట్రిలియన్ ఎకానమీ కానీ, లేదా 1 crore జాబ్స్ కానీ, లేకపోతే మొత్తానికి ఇల్లు, అన్నీ చాలా కష్టమైన పనులు, చాలా డెవలప్మెంట్, చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. అంటే అసాధ్యం ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పోకుండా ఎప్పుడైతే వీర్ సవర్కర్కి భారతరత్న అవార్డు ఇస్తా ఉన్నారో ఒక్కసారికి వాళ్ళ అటెన్షన్ అంతా అడుమారిపోయిందనమాట. ఎందుకని ఆయన హిందుత్వ ఐడియాలజీ గలవాడు, అంటే హిందూ మతాభిమాని. ద బీజేపీ ఆల్సో ప్లాన్స్ టు కన్ఫర్ ద భారతరత్న ఆన్ జ్యోతిబాయ్ పూలే అండ్ సావిత్రిబాయ్ పూలే, ద 19th century social reforms couple who pioneered lower caste resistance to caste opposition and campaigned women's education and empowerment. ఇంతపాటు ఈ వీర్ సవర్కర్తో పాటు జ్యోతిబా పూలేకి తర్వాత సావిత్రిబాయి పూలేకి కూడా వీళ్ళు భారతరత్న ఇస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరంటే భార్యాభర్తలు. 19వ శతాబ్దంలో భారతదేశంలో ఈ క్యాస్ట్ సిస్టమ్ మీదకి ఎగనెస్ట్గా పోరాడి అసలు క్యాస్ట్ అనే సిద్ధాంతాలను నచ్చకుండా తర్వాత ఉమెన్ ఎడ్యుకేషన్కి, ఉమెన్ ఎంపవర్మెంట్కి కృషి చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరు. ఆల్ 3 ఆర్ ద ఐకానిక్ ఫిగర్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్లేడ్ ఏ నోటబుల్ రోల్ ఇన్ ద షేప్ ఆఫ్ ద మోడర్న్ ఇండియా. అంటే వీళ్ళందరూ కూడా, వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఐకానిక్ ఫిగర్స్, అంటే మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులు. అంతేకాకుండా 19వ శతాబ్దంలో భారతదేశాన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చిన మోడర్న్ సివిలైజేషన్స్ వీళ్ళందరూ ఒక గొప్ప నోబుల్ రోల్ వీళ్ళు ఒక గొప్ప పాత్రను పాటించారు భారతదేశాన్ని ఒక మంచి షేప్ తీసుకురావడానికి. ఏది ఇటు సోషల్ ఎకనామిక్ పరంగా, సోషల్గా. అన్లైక్ ఇట్స్ స్టాండ్ ప్లాన్ ఫర్ ద ఎకానమీ, ద బీజేపీ హ్యాస్ బీన్ రిమార్కబుల్ టు ఇట్స్ వార్డ్ ఆన్ కల్చర్ అండ్ పొలిటికల్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు ఈ ఎకానమీని కొంచెంసేపు తీసి పక్కన పెడితే కనుక ఈ బీజేపీ స్టాండ్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇది పొలిటికల్గా, కల్చరల్ పరంగా ఒక విరుద్ధమైన భావాలు ఉంది. సో ఇట్ ఈస్ బి ఎక్స్పెక్టెడ్ దట్ దైర్ 3 figures will indicate be awarded the century's highest civilian honor soon, though that is not a decision in the domain of the Maharashtra government. అంటే ఎందుకని ఇప్పుడు ఈ సెంచరీకి హైయెస్ట్ సివిలియన్ అది వాళ్ళ ముగ్గురికి ఇచ్చేది, ఈ సెంచరీకి హైయెస్ట్ సివిలియన్ అయిన భారతరత్న అవార్డుని తొందరలో ఇవ్వబోతున్నారు. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క స్టాండ్స్ కదా. యాక్చువల్గా ఏదైనా ఉంటే ఆ రాష్ట్రం వాళ్ళు ప్రపోజ్ చేయాలి, కానీ ఆ రాష్ట్రం వాళ్ళు ఎటువంటి ప్రపోజ్ లేకుండా డైరెక్ట్గా అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నారు. కన్ఫరింగ్ నేషనల్ హానర్ ఆన్ హిస్టారికల్ ఫిగర్స్ డికేట్స్ ఆఫ్టర్ దేర్ డెత్ ఈజ్ ఆల్సో కాంట్రవర్షియల్. అంతేకాకుండా వాళ్ళు చనిపోయిన కొన్ని దశాబ్దాల తర్వాత వాళ్ళకి ఈ భారతరత్న ఇవ్వడం అనేది ఇంకొక కాంట్రవర్సీ, అంటే ఇంకో గొడవకి దారితీసే అంశం అనమాట. హౌ ఎవర్ ద బీజేపీ బిలీవ్స్ దట్ amending the history of the century is essential for rebuilding it into the Hindu nation and repeated revisiting of the national role of the honor is an exercise that the direction. అంటే ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే మనం ఇందాక ఆర్టికల్లో చెప్పుకున్నాం, రీరైటింగ్ ద హిస్టరీని తిరిగి రాస్తుంది. ఎలా రాస్తుంది అంటే హిందూ నేషన్, భారతదేశం ఒక హిందూ దేశంగా ప్రతిబింబించే విధంగా వాళ్ళు హిస్టరీ రాస్తున్నారు. అలాంటి దానికి మళ్ళీ ఈ టైంలో ఇలాంటి హానర్ ఇవ్వడం అనేది ఒక విచిత్రమైన పరిణామం అనమాట. ఇట్ ఈస్ నైదర్ సర్ప్రైజింగ్ ఆర్ నార్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ ఫర్ ద బీజేపీ దట్ ఇట్ సీక్స్ టు వలరైజ్ సవర్కర్ హూ థియరైజ్డ్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ద హిందూ నేషన్. అంటే ఇప్పుడు ఇది గొప్పగా ఆశ్చర్యపోయే విషయం కాదు, బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో గొప్పగా ఆశ్చర్యపోయే విషయం కాదు, అంటే వాళ్ళ వ్యక్తిత్వంలో నుంచి బయట విధానము కాదు. ఏది ఈ వీర్ సవర్కర్కి అతని యొక్క గొప్పతనాన్ని పెంచి అతను భారతరత్న ఇవ్వటం అనేది వాళ్ళ యొక్క క్యారెక్టర్ నుంచి బయటపోయే విషయం కాదు. ఎందుకని ఇతను హిందూ నేషన్ని కావాలని కోరుకునే వ్యక్తి, హిందుత్వ వ్యక్తి ఇతను. సో బీజేపీ కూడా అంతే కదా, హిందూ నేషన్ కావాలా, హిందుత్వ ధర్మం మీద ఆధారపడిన పార్టీ అది. ద బీజేపీ హ్యాస్ బీన్ డెఫ్ట్ at selectively approaching the different stands of historical and cultural icons. అంటే దీంట్లో రకరకాల విరుద్ధ భావాలు ఉన్నాయి, డిఫరెంట్ స్టాండ్స్ ఉన్నాయన్నమాట.
హిస్టారికల్ పరంగా ఒకటి ఉంది, కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రకంగా ఉంది. పూలే వాజ్ డిసప్రూవింగ్ ఆఫ్ హిందూ స్క్రిప్చర్ అండ్ సవర్కర్ వాజ్ ఫేస్లీ critical of a cow protection campaign, fact that has been masked in discussion on them. అంటే ఇప్పుడు ఈ పూలే వచ్చేసి హిందుత్వానికి బాగా వ్యతిరేకి, హిందూ స్క్రిప్ట్స్ గురించి కానీ లేకపోతే హిందూ మత విశ్వాసం గురించి వ్యతిరేకి. కానీ పూలే వచ్చేసి అదే సమయంలో హిందువుకి మంచి ఫేవర్. ఇంకా కౌ ప్రొటెక్షన్ క్యాంపెయిన్లో ఆయన చేసిన హడావుడి అంతా ఇంత కాదు. అంతేకాకుండా అలాంటి డిస్కషన్లో కూడా ఎన్నో డిస్కషన్లో పాల్గొన్నాడు. Gandhi is being celebrated the government and the BJP for a cleanliness campaign without any mention of the fundamental tenet of his life, Hindu-Muslim unity. అంటే గాంధీని క్లీన్నెస్ క్యాంపెయిన్కి ఒక రోల్ మోడల్గా తీసుకుంది బీజేపీ గవర్నమెంట్. దేని వదిలిపెట్టింది? ఆయన యొక్క ఫండమెంటల్ టెనెంట్, అంటే ఆయన యొక్క ఫండమెంటల్ ప్రాథమిక సిద్ధాంతం ఏదైతే ఉందో హిందూ ముస్లిం యూనిటీని పక్కన పెట్టేసి అది సంబంధం లేకుండా ఓన్లీ క్లీన్నెస్కే ఆయన్ని ఉపయోగించుకుంది బీజేపీ గవర్నమెంట్. సవర్కర్ వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ బట్ ద ఇండియా దట్ హీ డ్రీమ్డ్ ఆఫ్ ఈజ్ డ్రామాటికల్లీ ఆపోజిట్ టు ద విజన్ షేర్డ్ బై గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే ఈ సవర్కర్ కూడా ఫ్రీడమ్ ఫైటర్, అతను కూడా స్వాతంత్ర సమరయోధుడే. కానీ ఇతను మాత్రం పూర్తిగా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకి. సవర్కర్ స్టడీట్లీ అపోజ్డ్ గాంధీ అండ్ హిస్ ప్రిన్సిపల్స్ అండ్ గాంధీస్ అసాసినేషన్ నాథూరామ్ గాడ్సే వాజ్ అసోసియేటెడ్ విత్ హిమ్. అంటే ఈ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేతో ఇతను కలిసి ఉండేవాడు. ఎవరు? ఈ వీర్ సవర్కర్ అనే ఆయన. సవర్కర్ వాజ్ ఎక్వేటెడ్ ఆఫ్టర్ ట్రయల్ ఇన్ ద గాంధీస్ అసోసియేషన్ కేస్. అంటే సవర్కర్ కూడా గాంధీని చంపిన తర్వాత కొంతకాలం జైలు శిక్ష అనుభవించాడు ఆ విషయం పైన. ఏ భారత రత్న ఫర్ ద సవర్కర్ అలాంగ్ సైడ్ సెలబ్రేటింగ్ టు మేక్ ద 150 year ఆఫ్ ద గాంధీస్ బర్త్ విల్ నాట్ merely be afferent on the lateral legacy but also the statement that India was decisively shifted from Gandhian vision to nationhood to the Savarkar's vision. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో 150 సంవత్సరం గాంధీ యొక్క బర్త్ యానివర్సరీ మనం జరుపుకున్నాం. 150 ఏళ్ళు ఆయన పుట్టిన 150 ఏళ్ళ సందర్భంగా ఆయన బర్త్ యానివర్సరీ ఈ సంవత్సరం. ఇదే సంవత్సరంలో గాంధీ సిద్ధాంతాలను వ్యతిరేకించే సవర్కర్కి మనం ఇప్పుడు ఇలాంటి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది ఎలా ఉంది అంటే, చిన్నగా భారతదేశం గాంధీ విజన్ అంటే గాంధీ యొక్క ఐడియాలజీ నుంచి సవర్కర్ యొక్క ఐడియాలజీకి మారుతున్నట్లు ఉంది. ది ఆర్ఎస్ఎస్ చీఫ్ రీసెంట్లీ సెట్ దట్ ద సంఘ్ పరివార్ కంటిన్యూస్లీ అడాప్ట్ టు ఎమర్జింగ్ ఛాలెంజెస్ దట్ ఓన్లీ చార్జింగ్ టెనెంట్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ ఈజ్ ద ఐడియా దట్ ఇండియా ఈజ్ ఏ హిందూ నేషన్. మనం ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడిన మాటలు కూడా జరిగింది. మన సంఘ పరివార్లో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, మనకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. ఏంటంటే ఇండియాని హిందూ నేషన్గా చూపించడం ఒక పెద్ద ఛాలెంజ్, అది చూపించాలని ఆయన మాటల్లో చెప్పాడు. ద ప్లాన్స్ టు కౌంటర్ టు ద భారత రత్న ఆన్ ద సవర్కర్ ఈజ్ ఏ definitive step in the direction of the declaring India. సో అంటే భారతరత్న సవర్కర్కి ఇవ్వడం అనేది కన్ఫామ్. దాంట్లో ఎటువంటి వెనకడుగు వేయటం కానీ అది మాత్రం ఏం లేదు. ద బీజేపీ షుడ్ నాట్ పుష్ ఇండియా టువార్డ్స్ టేకింగ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ టర్న్ ఇన్ ద గోస్ ఆఫ్ ద సెలబ్రేటింగ్ సోషల్ ఎకనామిక్ కల్చరల్ ఐకాన్స్. అంటే సోషల్కి కల్చరల్కి అంటే సామాజికంగా తర్వాత సాంస్కృతి పరంగా విరుద్ధమైన భావాల్ని ఎప్పుడు కూడా బీజేపీ ఇండియాని అటువైపు తిప్పకూడదు. బీజేపీ ఎట్లా సాంస్కృతిక పరంగా తర్వాత సోషల్గాను కల్చరల్గాను ఒక విరుద్ధ భావాలు ఉన్న దేశంగా ఇండియాని ఎప్పుడూ కూడా చూపించకూడదని చెప్పే ఆర్టికల్ ఇది. ఓకే, ఇదండి ఈరోజు మన 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.